కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు. అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకోవాలని, అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏ పనులు చేస్తాడో చేయాలనే ఆలోచన లేదు. అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు. దానికి తగినట్టే వ్యవస్థలు కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రజలకు మంచి చేసి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు, జనానికి అప్పీల్ చేస్తున్నారు. పూర్తిగా మంచి చేసినా నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి మమ్మల్ని అయితే అదేమీ చేయలేదు. వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళకి అనడానికి కూడా ఉండదు, ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసినారు అనడానికి కూడా ఉండదు. మంచిది ఒక రకంగా. ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం, బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని, ఆయన ప్రతిష్టను, ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది, మరింత ఉన్నత దీనికి తీసుకెళ్తుంది. వీళ్ళనే దానికి సాకులు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి డిస్పైట్ వీళ్ళు కావాలని యాగీ చేసి ప్రెజర్ చేసి ఏదైతే చేయిస్తున్నారో అధికారుల మీద కానీ ఇంకొకరి మీద, అది 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 దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన విషయం. అది తప్పుడు ఇవి. వాటిని అసలు ఈసీ పరిగణలోకి తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తీసుకొని ఉంటే ఏ రీజన్ మీద చెప్పి ఉండాల్సింది. అయినప్పటికీ పార్టీగా, పొలిటికల్ పార్టీగా మాకైతే ఇలాంటివి ఏవి చిన్నపాటి ఇది కూడా కదిలించలేము. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ బలమైన దీంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు. ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం. ఆ అలవాటు లేదు, ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. కాబట్టి ఇవి ఏ రకంగా మమ్మల్ని షేక్ చేయలేవు, లేదా కదిలించలేవు, లేదా దాని ప్రభావం కూడా ఏముండదు. నేను ఇంతకుముందు చెప్పింది అప్లై అవుతుంది. పైగా నేను ఒకటి అడుగుతాను, 2 నెలలో నెలన్నర అంతా చేసి ఈరోజు 4వ తేదీ, ఇంకా సరిగ్గా నెల 10 రోజులు ఎన్నికలకు ఉంది. అంటే 39 రోజులు 40 రోజులు ఎన్నికలకు ఉంది. ఈ సమయంలో మీరు ఏ పేపర్లు చూసినా లేదా మీడియా చూసినా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ అజెండాతో మేము చేసిన అంశాలు పెట్టుకొని మీరు ఏదైనా చూడండి, వాటి మీదనే మేము పోతున్నాం. మా నాయకుడి ఉపన్యాసాలు కావచ్చు, లేదా కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్న మీ రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు, ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము. వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మాట్లాడుతున్నాం. మేము ఏం చేస్తున్నాము, దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో కొనసాగిస్తామో చెప్తున్నాం. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఆ వైపు వాళ్ళు ఏదన్నా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇది చేస్తానని చెప్పాలి, ఆయన చేయలేదని చెప్పాలి, నేను గతంలో ఇది చేశానని చెప్పాలి, ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి నేను ఇది చేస్తానన్నా చెప్పాలి. ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేదిగుతాం. ఇంకోరే చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకోడు వచ్చేసి Z+ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాలు కానీ ఇంకోడు పెట్టుకుంటాడు కొడుకు. ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలన్నా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలరో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు, ఈ 40 రోజులు వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు ఇంతకుముందు మీరన్న వాటికి సంబంధించింది కానీ, లేదంటే ఈ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ రౌడీ చంపలేదు. ఈరోజు పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవానికి మీద డిపెండ్ అయ్యి రాయడం లేదు.
రెండవది నువ్వు అల్టిమేట్గా నువ్వు ప్రజల్ని నువ్వు ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనేది చెప్పట్లా. అంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకోటి దాన్ని ఏమంటాం, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండిని అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలం, చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదంటే ఒక్క మాట అంటే ఒక్క పాయింట్ మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆఖరకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలుగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారనేది మా అభిప్రాయం. సార్, ఈ 5 సంవత్సరాల్లో చాలా క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్ గా వైసీపీ మార్క్ పాలన చేసి చూపించమని మీరు చెప్తా ఉన్నారు. మరోవైపు జగన్ గారు ఇద్దరు చెల్లెళ్ళు జగన్ గారు క్యారెట్ అసెస్ చేస్తా ఉన్నారు. ఇది రక్తపు మడుగులో నడుస్తున్న ఒక ప్రభుత్వం ఎవరు ఓటేది అప్పీల్ చేస్తారు. ఎలా చూస్తారు సార్? నేను ఇంతకుముందు నా దాంట్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళు